డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన ఈ మాస్ మూవీ బాలకృష్ణ ఫ్యాన్స్ కి సంక్రాంతి పండగే. బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి ఏ కొంచెం తగ్గకుండా డైరెక్టర్ బాబీ బాలకృష్ణతో మాస్ జాతర చేయించాడు. నానాజీ అండ్ డాకు క్యారెక్టర్స్ తో బాలకృష్ణ రెచ్చిపోయాడు. ఎస్ఎస్ తమన్ అఖండ మూవీ తర్వాత ఆరెంజ్ బీజిఎం తో దుమ్ము దులిపేశాడు. ఇక దబిడి దిబిడి సాంగ్ కి ఊర్వశి రౌటేలా డాన్స్ తో ఆడియన్స్ ని ఉర్రతులూగించింది. దబిడి దిబిడి సాంగ్ కి ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అలాగే సెట్స్ కూడా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ సాంగ్ కి బాలకృష్ణ స్టెప్స్ కొంచెం ఫన్నీగా ఉంటాయి. నీటి కోసం దుర్మార్గులతో పోరాడే డాకు మహారాజ్ క్యారెక్టర్ తో బాలకృష్ణ విజృంభిస్తే అతనికి అదే రేంజ్ లో పోటీ పడే విలన్ గా బాబీ డియోల్ తన మార్క్ యాక్టింగ్ తో పోటీ పడ్డాడు. నానాజీ, డాకు మహారాజ్ రెండు క్యారెక్టర్స్ కూడా చాలా వైలెంట్ గా ఉంటాయి. దానికి తోడు ఊర్వశి రౌటేలా గ్లామర్, బాలకృష్ణ మాస్ పంచ్ డైలాగ్స్ మూవీకి ఎక్స్ట్రా బూస్ట్ నిచ్చాయి. సెంటిమెంట్ సీన్స్ ఉన్న వాటిని సాగదీయకుండా ఎంతవరకు చూపించాలో అంతే చూపించారు. బాలకృష్ణ ఈ వయసులో కూడా ఎంతో కష్టపడి ఫైటింగ్ ఎపిసోడ్స్ లో నటించాడు. దబిడి దిబిడి సాంగ్ లో ఊర్వశి రౌటేలాతో ఈక్వల్ గా డాన్స్ చేయలేకపోయినా తన మాస్ స్టెప్ తో అదరగొట్టాడు. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా వరకు యాక్షన్ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ యాక్షన్ తో పాటు ఎమోషన్ గా ఉంటుంది. బాలకృష్ణ గుర్రం మీద వచ్చే సీన్స్ హై వోల్టేజ్ ప్రవహించే విధంగా ఉన్నాయి. మూవీలో చాలా మంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు. అందరి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ పరిమితిగానే ఉంటుంది. అలాగే విలన్ లో ఒకరైన రవికిషన్ యాక్టింగ్ సింప్లీ సూపర్. యానిమల్ మూవీ తర్వాత బాబీ డియోల్ మంచి పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. ఈ మూవీలో యాక్ట్ చేసిన పాప తన క్యారెక్టర్ ని చాలా బాగా చేసింది. డైరెక్టర్ బాబీ ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీగా తీశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు. మూవీలో ఊర్వశి రౌటేలా డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం గ్లామరస్ గా ఉంటుంది. అలాగే 2-3 డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. మొత్తానికి ఈ మూవీ పక్క మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసినట్టు ఉన్న ఫ్యామిలీకి కావాల్సిన ఎమోషన్ టచ్ కూడా ఉంటుంది. బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో పండగ చేసుకోవచ్చు. ఈ మూవీలో కొన్ని సీన్స్ రొటీన్ గానే ఉన్న బాలకృష్ణ మాస్ యాక్టింగ్ తో అవి కొట్టుకుపోయాయి. ఫైనల్ గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు మాస్ యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారు డౌట్ లేకుండా ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.